అవతార్ మెహర్ బాబాకి జై. మెహరు ఈరిచ్ సిస్టర్కి బాబా పర్సనల్ వర్క్ ఇచ్చారు. వాషింగ్ బాబా క్లోత్స్ కానీ, లేకపోతే క్లీనింగ్ రూమ్ కానీ, బాబా పర్సనల్ ఐటమ్స్ కేర్ తీసుకోవడం కానీ ఉంది. అయితే మను ఇంకొక సిస్టరు, ఈరిచ్ సిస్టర్ మనకు తెలుసు, మేర్వాన్ సిస్టరు, ఆవిడకేమో కుకింగ్ జాబ్ అప్పచెప్పారు. అయితే ఒకరోజు బాబా వెనక నుంచి వచ్చి మనుని పట్టుకున్నారు. ఆమె కొంచెం నర్వస్గా ఫీల్ అయింది. బాబా అన్నారంట, డూ యూ ఫీల్ ఎనీథింగ్, మీనింగ్ ఎనీ జెలసీ ఏమైనా ఉందా నీకు? ఎందుకంటే పర్సనల్ వర్క్ అంతా కూడా మీ మెహ్రూకి ఇచ్చాను, కిచెన్ వర్క్ నీకు ఇచ్చాను అంటే మను కొద్దిగా ఆశ్చర్యపోయిందంట. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆవిడకి అటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. బాబా వుడ్ ఆల్వేస్ గివ్ గుడ్ ఇనఫ్ ఫర్ అస్. మాకు వాట్ ఎవర్ బాబా వుడ్ గివ్ అస్ వాజ్ ఆల్వేస్ గుడ్ ఇనఫ్ ఫర్ అస్. బాబా ఏ వర్క్ ఇచ్చినా మాకు అది ఇష్టంగా ఉండేది. అది బాబా ఇన్ఫ్లుయెన్స్. లేకపోతే మీరేమన్నా అనుకోండి, మమ్మల్ని ఆయన ఏం చేయమంటే అది మేము చేసేవాళ్ళం, అది ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. సో మను వాజ్ టేకెన్ బ్యాక్ బై దిస్ క్వశ్చన్. మనుకి కొద్దిగా ఒకంత ఆశ్చర్యం వేసింది. తర్వాత ఏం చెప్పాలో అర్థం కాలేదు. తర్వాత తనకు తను సమర్థించుకొని అప్పుడు అన్నట్టు, లేదు బాబా, వాట్ ఎవర్ యూ గివ్ ఈజ్ యువర్ ఆర్డర్ అండ్ ఐ ఫీల్ దట్ వాట్ ఐ డూ హియర్ ఈజ్ వాట్ యూ వుడ్ ప్లీజ్ యూ మోస్ట్. నువ్వు ఏది ఇచ్చినా అది నాకు మీ ఆర్డరు. తర్వాత ఇక్కడ మేము ఏది చేసినా కూడా నీకు ఇష్టమయ్యే విధంగా చేయడం అన్నదే ముఖ్యము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. నాకు ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఐ డింట్ ఈవెన్ హ్యావ్ ఎ థాట్ అబౌట్ నాట్ బీయింగ్ గివెన్ ఎనీ పర్సనల్ వర్క్. నీకు పర్సనల్ వర్క్ మేము ఏదైతే చేయట్లేదో దాని గురించి అది ఇవ్వలేదన్న చింత కూడా నాకు లేదు అని అంది మను, ఈరిచ్ మేర్వాన్ చేసిన వాళ్ళ చెల్లెలు. అయితే ఇక్కడ కుకింగ్లో తనకి హెల్ప్ చేయడానికి కిట్టి కూడా హెల్ప్ చేస్తూ ఉండేది విమెన్ సైడ్. బాబా చాలా సంతోషపడ్డారు ఆ జవాబుతోటి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఆశ్రమం వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇలాంటివి ఇవ్వకపోతే వాళ్ళు కొంచెం నొచ్చుకునేవాళ్ళు అనమాట, బాబా పర్సనల్ వర్క్ ఇవ్వట్లేదు అనేసి. అయితే బాబా ఈమె మనసులో ఏముందో తెలుసుకోవడానికి అలా అడిగారు. అయితే బాబాకి అన్ని విషయాలు తెలుసు. మనం మాట్లాడేది మన మైండ్లో ఏముందో చెప్పమనేవాళ్ళు బాబా. ఇట్ వాజ్ ఓన్లీ అ షార్ట్ వైల్ ఎగో దట్ మను నెరేటెడ్ టు మీ అ రికలెక్షన్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఇన్ బెంగళూరులో ఈ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. కొంతసేపటి క్రితమే మను నాకు అది చెప్పింది అని మేర్వాన్ చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇద్దరు సిస్టర్స్ కూడా చాలా ఎక్స్పర్ట్ కుక్స్ అయిపోయారు. ఆయన ఇద్దరు సిస్టర్స్ మను, మెహ్రు. ఓ రోజు బాబా మదర్ వచ్చిందంటే బెంగళూరు నుంచి. వీళ్ళేమో లింక్స్ బంగ్లాలో ఉన్నారు. అయితే అప్పుడు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉండేవి బాబాకి ఫుడ్ విషయంలో. ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్. ఏంటంటే స్పైసెస్ ఏది వాడకూడదు, సాల్ట్ పేపర్ చాలా తక్కువగా వేయాలి, కొంచెం జింజర్ గార్లిక్ వేయాలి. ఇన్ షార్ట్ వెరీ బ్లాండ్ ఫుడ్, ఏదో చప్పగా ఉండేటువంటి ఫుడ్. బాబా మదర్కి నేను ముందుగానే మెన్షన్ చేసినట్టు ఆమెకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. అన్నీ వేసి కలగలిపి చేసిన ఫుడ్ అంటే చాలా ఇష్టం ఆవిడకి. అయితే ఆమె చాలా లైవ్లీ పర్సనాలిటీ, చాలా ఉత్సాహంగా ఉండేది. ఎప్పుడు జీవితం అంటే చాలా ఆసక్తి ఉండేది. ఆమెకి మంచి విషయాలంటే చాలా ఇష్టం కూడా. మనుని పిలిస్తే ఆవిడ చెప్పిందంట, ఈ బ్లాండ్ ఫుడ్ నాకు చిరాకు అయిపోయింది, విసుకొచ్చేసింది, ఈ చప్పటి అన్నము అది ఫుడ్ తినలేకపోతున్నాను, నువ్వు కొంచెం మంచి స్పైసీ పాటియా అనేది వండమని చెప్పిందంట. పాటియా అంటే టమాటో డిష్, మెయిన్లీ ఈటన్ విత్ దాల్ అండ్ రైస్. దాల్ రైస్ తోటి తింటాము, అది పాటియా. పాసీస్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు. ఇట్ ఈస్ సవర్ అండ్ స్వీట్, కొంచెం పులుపు, కొంచెం
తీపిదనం కలిపి ఉంటుంది. వెజిటబుల్స్ అన్ని స్పైసెస్ వేస్తారు అందులో. మంచి వాసన వస్తూ ఉంటుంది. మను సెడ్ దట్ షీ వుడ్ డూ ఇట్ విత్ ఆల్ హర్ హార్ట్. అయితే తన మనసుని అందులో చూపించి మనసుతో చేస్తానని చెప్పింది మను. అయితే ఎక్కడో అడిషనల్ స్పైసెస్ కనబడ్డాయి తనకి. ఆ స్పైసులన్నీ తీసుకొని, అంటే మసాలాలు ఏది కావాలో అది తీసుకుంది. లంచ్ టైమ్ షీ గాట్ ద ట్రే విత్ ద డిష్ అండ్ షీ వాక్డ్ ఇన్ టు షిరిన్మాయిస్ రూమ్ విత్ ఇట్. లంచ్ టైంలో ఆ ట్రే అవన్నీ పెట్టి ఆ ట్రే తీసుకొని షిరిన్మాయి రూమ్లోకి వెళ్ళింది. షిరిన్మాయి అంటే, ఎస్ ఐ స్మెల్ సంథింగ్ గుడ్ ఆఫ్టర్ మెనీ డేస్. చాలా రోజుల తర్వాత నాకు చక్కగా మంచి వాసన వస్తుంది అని అన్నది తను. ఐఎమ్ ష్యూర్ యుల్ ఎంజాయ్ ద డిష్. నాకు నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను మీరు ఈ డిష్ ఎంజాయ్ చేస్తారు అని అంది మను. మాజీ, ఐ పుట్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. నా మనస్సుని, నా హృదయాన్ని అందులో పెట్టి నేను వండాను. నాకు తెలుసు మీరు అది ఎంజాయ్ చేస్తాను. ఇంపేషెంట్లీ షిరిన్మాయ్ ఓపెన్ ద లిడ్. ఇక ఆగలేను బాబోయ్ అన్నట్టుగా షిరిన్మాయ్ లిడ్ ఓపెన్ చేసింది, మూత ఓపెన్ చేసింది. అయితే అలా ఓపెన్ చేసి మొట్టమొదటి ముద్ద తినబోయేటప్పటికి బాబా వచ్చారు. బాబా చాలా సైలెంట్గా ఉన్నారు. అనేవాళ్ళంట. అట్లాంటి సౌండ్ ఒకటి చేసేవాళ్ళంట బాబా. అయితే ఆ సౌండ్ వినగానే అందరూ వెనక్కి తిరిగి చూశారు. ఆ బాబా అక్కడ డోర్ దగ్గర నుంచునే ఉన్నారు. ఐ స్మెల్ సంథింగ్ అన్యూజువల్ టుడే. వాట్స్ కుకింగ్ ఈ జస్టెడ్. ఏంటి జరుగుతూ ఉంది, ఏం వండుతూ ఉన్నారు, నాకేదో వేరు వాసన వస్తుంది ఈరోజు అన్నట్ట. మను ఏమో, బాబా మదర్ ఆస్క్ మీ టు ప్రిపేర్ పాటియా ఫర్ హర్. పాటియా చేయమందే అమ్మ నన్ను అని చెప్పింది మను. వాట్ పాటియా? బై హూజ్ ఆర్డర్? ఎవరు ఆర్డర్తో చేసావు పాటియా నువ్వు? బాబా మాజీ ఆస్ట్ అని చెప్పింది మను. వాట్? డోంట్ యు నో మై మదర్ ఇజంట్ వెల్? నీకు తెలీదా అమ్మకి ఒంట్లో బాగాలేదని? మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఇలాంటివి చేయకూడదని నీకు తెలీదా? లెట్ మీ సీ వాట్ యూ హ్యావ్ డన్. నన్ను చూడని నువ్వేం చేసావు అని ఒక టేస్ట్ కొంచెం తీసుకొని బాబా చూస్తారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఇంత స్పైసీ ఉన్నది మా మదర్కి నువ్వు వండావా? హ్యావ్ యూ నో సెన్స్ ఇన్ యువర్ హెడ్? నీకు బుర్రలో నీకు తెలియలేదా? హీ గాట్ హోల్డ్ ఆఫ్ హర్ షర్ట్ కాలర్ అండ్ బ్యాంగ్డ్ హర్ హెడ్ అగెయిన్స్ట్ ద వాల్. తను అలా గట్టిగా పట్టుకుని, ఆ షర్ట్ కాలర్ పట్టుకుని తన్ని గట్టిగా గోడకేసి తలని కొట్టారు. అయితే అప్పుడు ఏమైంది, షిరిన్మాయికి ఒకంత భయం వేసింది. అరవడం మొదలుపెట్టింది. మెరోగ్, లీవ్ దట్ గర్ల్ అలోన్. ఇట్ ఈస్ ఐ హూ ఆర్డర్డ్ హర్ టు గెట్ దట్ ఫుడ్ ఫర్ మీ. ఇది నేను ఆర్డర్ ఇచ్చాను ఆ అమ్మాయికి చేయమని. అమ్మాయిని వదిలేసాయి అందంట. ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ ఫుడ్ హియర్. ఇక్కడ పెట్టే ఫుడ్ నాకు చాలా సిక్గా ఉంది, అందుకని నేను చెప్పాను. బాబా జాయిన్ అయ్యి అన్నారంటే, మదర్ యు ఆర్ నాట్ వెల్. డాక్టర్స్ అడ్వైజ్ యూ నాట్ టు ఈట్ సచ్ థింగ్స్ అండ్ బిసైడ్స్ ఇట్ ఈస్ మై ఆర్డర్ నాట్ టు సర్వ్ సచ్ స్పైసీ థింగ్స్ హియర్. అమ్మ, నీకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్స్ ఏమో నేను ఇలాంటి ఫుడ్ తినొద్దని చెప్పారు. అది కూడా కాకుండా ఇక్కడ స్ట్రిక్ట్ ఆర్డర్, నా ఆర్డర్ ఉంది ఇలాంటివన్నీ వండకూడదని. ఇంకా చెప్తూనే ఉన్నాడు మెహర్వాన్, టేకింగ్ ఇట్ అవుట్ ఆన్ మను మీద తీసుకొని మెహర్ బాబా చెప్తూనే ఉన్నారు. యు ఆర్ ద వన్ హూ విల్ కిల్ మై మదర్. లెట్ మీ సీ హౌ ఇట్ ఈస్. బైట్ ఆఫ్టర్ ద బైట్ బాబా ఫినిష్ ద హోల్ థింగ్. నువ్వు మా అమ్మని చంపదలుచుకున్నావా అని ఒకదాని తర్వాత ఒకటి ముద్దలు పెట్టుకుని తింటూనే ఉన్నాను. షిరిన్మాయి అన్నదంటప్పుడు, మెరోగ్, ఐ నో యూ లైక్ పాటియా. నాకు తెలుసు నీకు పాటియా అంటే ఇష్టమని. ఒకవేళ నువ్వు కనుక నాకు చెప్పుంటే ఇంకా ఎక్కువ వండమని చెప్పేదాన్ని కదా. కానీ నువ్వేం చేసావు, మొత్తం కంప్లీట్ చేసావు. నాకని వండింది మొత్తం కంప్లీట్ చేసావు నువ్వని చెప్పింది. నో మదర్, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ, నెవర్ డూ దిస్ అగైన్. అమ్మా, నీకు ఇది మంచిది కాదు, ఇంకోసారి అలాంటివి చేయొద్దు. అయితే ఇక్కడ మెహర్వాన్ ఏం చెప్తున్నా అంటే, యు సీ, ఆల్దో బాబా అలౌడ్ హర్ లిబర్టీస్, హీ వుడెంట్ అలౌ హిస్ మదర్ టు వైలేట్ ది ఆర్డర్స్ ఆఫ్ ద ఆశ్రమ్. బాబా ఎంత కొన్ని ఒప్పుకున్నా మొత్తం మీద ఇట్లాంటివన్నీ కూడా ఆశ్రమంలో అలౌ చేసేవాళ్ళు కాదు, అది వాళ్ళ అమ్మైనా సరే. సో బ్లాండ్ వాజ్ అన్ ఆర్డర్ అండ్ he came in the nick of the time to save her from a trance
ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ హిస్ ఆర్డర్స్. తన ఆర్డర్స్ బ్రేక్ చేయకుండా ఆ చివరి నిమిషంలో బాబా రావడం జరిగింది. అది వాళ్ళ అమ్మైనా సరే. ఆల్ హిస్ యాక్ట్స్ వర్ సో స్పాంటేనియస్ అండ్ న్యాచురల్. బాబా చేసే అన్నీ అప్పటికప్పుడు చేసినట్టుగా ఉంటాయి. తర్వాత చాలా న్యాచురల్‌గా ఉంటాయి ఆయన ఆర్డర్స్. ఆల్ ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్. అలా అన్ని విషయాలు జరిగినట్టే రోజు ఇలాంటివి కూడా జరుగుతుండేవి. అండ్ యెట్ దే ఆల్వేస్ హ్యాడ్ ఎ డీపర్ పర్పస్. అది దానికి సంబంధించినటువంటి పర్పస్ అంటే దానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది మనకి తెలియజెప్పడానికి ఇలాంటివి జరుగుతూ ఉండేవి. ఆర్డర్ అంటే ఆర్డరే బాబాది, అది తల్లి అయినా సరే అని ఈ చిన్న ఇన్సిడెంట్, ఈ చిన్న ఘటన మనకి నిరూపిస్తుంది అని చెప్తున్నారు మెహర్వాన్ జైసావాలా. అవతార్ మెహర్